అదేమో చిలకమ్మ అందరూ చదవాలి. మేడం అందరూ అంటే అందరూ చదవాలి. అందరూ కాదు మేడం, నాకేంటండి చెప్పాము. ఇప్పుడు చెప్పండి. మేము ఇక్కడ నేను మనం ట్యూషన్ ఎవరికి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ట్యూషన్ పెడతామా అని అడిగినాను. మన పిల్లలు ట్యూషన్ పెడతా అంటే సరే మన పిల్లలు కాబట్టి పెట్టండి అని పర్మిషన్ ఇచ్చింది. ఆమె వద్దనంటే ఇక్కడ నేను పెట్టకపోదు. తను పర్మిషన్ ఇచ్చిన వల్ల మీ అందరికీ చదువు చెప్పడం కోసం అవకాశం వచ్చింది. తగ్గించా ఎందుకు అవకాశం వచ్చింది తెలుసా? ప్రభుత్వం అందరికీ విద్య, అందరికీ అవకాశాలు అని చెప్పి రైట్ ఎడ్యుకేషన్ అని ఒకటి తీసుకొచ్చింది. ఆ రైట్ ఎడ్యుకేషన్ ప్రకారంగా భారత రాజ్యాంగం రాసిన ఆర్టికల్లో 21 అని ఉంది. మనకు ఒక రాజ్యాంగం ఉంటుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారంగా అందరికి ఉచిత నిర్బంధ విద్య కేటాయించాలని అన్నందుకు మనం ఈరోజు అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మీరందరూ బాగా చదవాలి. చదువుతారా? ఏం చెప్తలేరు? బాగా చదువుతారా? మీ స్కూల్లో ఉన్న దానికన్నా మీ స్కూల్లో ఎంతమంది ఉంటారు ఒక్కొక్క క్లాసులో? ఇప్పుడు నీ క్లాసులో ఎంతమంది ఉంటారు? 27 మంది. మీ క్లాసులో ఎంతమంది ఉంటారు? 25 మంది ఉంటారు. మీ క్లాసులో 7 మంది ఉంటారు. మీ క్లాసులో 27 మంది 25 మంది మీ క్లాసులో ఉంటారు. అందరికన్నా ఎక్కువ మార్కులు నీకు రావాలి. ఎందుకు అంటే ఇక్కడ ట్యూషన్లో ఆ సార్తో చెప్పించుకొని మనం డాన్ బాస్కో నవజీవన ఆధ్వర్యంలో ఇక్కడ ట్యూషన్ పెట్టిస్తున్నాం కాబట్టి బాగా చదివి మంచి మార్కులు వస్తున్నాయంటే ఎందుకు తనకు మంచి మార్కులు వస్తున్నాయి అంటే ఇక్కడ ట్యూషన్లో చదువుకుంటున్నందుకు మంచి మార్కులు వస్తున్నాయని ఉండాలి. ఓకేనా? మీరు అందరు కూడా ఎక్కువ మంచి మార్కులు వచ్చినాకో మిగతా పిల్లలు ఏమనుకుంటారు, ఓహో నేను కూడా ఆడ పోయి ట్యూషన్లో చదువుకుంటా. వాళ్ళు మన దానికి వస్తే మన పరిస్థితి ఏంటనేది కనపడుతుంది. అప్పుడు మనతో పాటు ఉండి చదువుకునేటట్టు ప్రయత్నం చేయాలి. చేస్తారా? బాగా చదువుకోవాలి, మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి, మీరు బాగా అది చేయాలి. ఇప్పుడు మనకు నర్సు వస్తుంది. నర్సు వచ్చిన తర్వాత మీ అందరి ఆరోగ్యాలు చెక్ చేసుకోవాలి. పౌష్టికాహారం తింటురా లేదా ఏంటి అనేది, మీ బీపీ షుగర్లు, మీ యొక్క ఆటు, మీ గోర్లు, మీ యొక్క పండ్లు కండ్లు ఏమైనా అమెర్లు ఇలాంటివి అంటారు కదా, ఇలాంటివి ఏం రాకుండా చూసుకునేటట్టు ప్రయత్నం చేసుకునేటట్టు నర్సుతో చూసుకోవాలి. మీరు నర్సు వచ్చిన తర్వాత మీ అమ్మ నాన్న మీరందరూ మిమ్మల్ని చెక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది ఆ నర్సును తీసుకొని పోయి మీ అమ్మ నాన్నతో కూడా చెక్ చేయాలి. మీరే తోలుకోపోవాలి నర్సును, మేము ఉండం. ఓకేనా అక్క? ఏం చెప్పినా ఇప్పుడు నేను ఏం చెప్పినా చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పినా మీ అందరూ చెక్ చేస్తుంది. చేసిన తర్వాత ఏం చేయాలి? ఎవరు తీసుకుపోవాలి? మనం కాదు, ఎవ్వరికి వాళ్ళు. ఉదాహరణకు నీ పేరేం పేరు? శివనే ఆ నర్సుని వెంట తోలుకపోయి మీ అమ్మ నాన్న చూపించాలి. అట్లా మీరు అందరూ చూపించాలి. చూపిస్తారా? ఓకే. సార్ అనొద్దు, నన్ను అన్న అనండి. ఓకేనా? ఓకే. ఆ సార్ మాత్రం అన్నానండి, సార్ అన్న. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి ఆంటీకి థ్యాంక్ చెప్పండి, అక్కకి పెద్దమ్మకి థ్యాంక్ యూ. ఓకే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.